నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 1981లో వచ్చిన హర్రర్ సినిమాల్లో లెజెండరీ స్లాషర్ సిరీస్ అయినటువంటి 'ఫ్రైడే ద 13థ్' పార్ట్ 2 ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఇది మొదటి భాగం తర్వాత వచ్చిన సీక్వెల్. ఇక్కడ జేసన్ ఊర్హి మనకు ప్రధాన విలన్‌గా ఎంట్రీ ఇస్తాడు. తెల్లటి ముసుగేసుకున్న వ్యక్తి జేసన్. మొదటి భాగం కూడా ఎక్స్‌ప్లనేషన్ మన ఛానల్‌లో ఉంది. అది కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. సినిమా మొదలవగానే ఒక చిన్నపిల్ల జెస్సీ వర్షంలో నీటితో సరదాగా ఆడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. తన తల్లి కోపంగా తన రూమ్‌లోకి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ పిల్ల నడుచుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఆ వెనకే ఒక హంతకుడు నడుచుకుంటూ అక్కడున్న ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అలైస్ తన ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. మొదటి భాగంలో హీరోయిన్ ఈమె. తనకి నిద్రపోతున్నప్పుడు పీడకలలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఫస్ట్ పార్ట్‌లో జరిగింది కలలోకి వస్తూ ఉంటుంది. ఫ్రైడే ద 13థ్ మొదటి భాగంలో పమేలా ఊర్హి తన కొడుకు జేసన్ మునిగిపోయినందుకు గాను క్యాంప్ కౌన్సిలర్లందరినీ చంపేసింది. ఎలైస్ ఊర్హి తల కట్ చేసి తనను తాను రక్షించుకుంటుంది. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఊర్హి కొడుకు జేసన్ బతికే ఉన్నాడు. ముసుగు పెట్టుకొని పెద్ద కత్తితో తిరుగుతున్నాడు ఒక్కొక్కడిని చంపడానికి. సినిమా మొదలవుతుంది. ఎలైస్ ఇంట్లో ఒంటరిగా ఉంది. తనకి చిన్న డిసీజ్ కూడా వచ్చింది ఫస్ట్ పార్ట్ తర్వాత. ట్రామా. అయితే ఆ ట్రామా ఇంకా తగ్గలేదు. తన కళ్ళలోనే సినిమా ఫస్ట్ పార్ట్ అంతా ఏం జరిగిందో చూపిస్తాడు. అందులో ఊర్హి ఎలా పగ తీర్చుకుంది, ఎవరెవరిని చంపింది అంతా చూపిస్తాడు. తర్వాత జేసన్ ఎలాగా తనని పడవలోంచి నీటిలోకి లాగేస్తాడనేది కూడా చూపిస్తాడనమాట. తర్వాత తనకు మెలుగు వస్తుంది. కాసేపు తల్లితో ఫోన్లో మాట్లాడుతుంది. తర్వాత తనకి అన్నోన్ కాలౌట్ వస్తుంది. అవతల వైపు ఎవరు మాట్లాడరు. దాంతో తనకు భయపడి తలుపులన్నీ బిడాయించుకుంటుంది. తర్వాత ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే లోపల మనిషి తల ఉంటది. హడిలిపోయి భయంతో అరుస్తూ వెనక్కొచ్చేస్తది. ఆ తల ఎవరిదో కాదు, జేసన్ తల్లి పమేలా ఊర్హీస్ తల. ఆ ఊర్హీస్‌ని తనే నరికి చంపింది. ఆ తర్వాత జేసన్ వచ్చి ఐస్ పిక్ తో ఎలైస్ కణతల్లో గుచ్చి చంపేస్తాడు. ఓపెనింగ్ 5 నిమిషాల్లోనే సినిమా హీరోయిన్ చనిపోతుంది. తర్వాత మూవీ టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. మూవీ టైటిల్స్ తర్వాత శాండ్రా, జెఫ్ ఇద్దరు క్రిస్టల్ లేక్ పక్కన ట్రైనింగ్ క్యాంప్ అడ్రస్ కోసం వెతుక్కుంటూ వస్తారు. అక్కడ ఫోన్ ఉంటే ఫోన్ చేసి అక్కడ అడ్రస్ కనుక్కుంటూ ఉంటారు. అప్పట్లో సెల్ ఫోన్ లేవు కదా లైవ్ లొకేషన్ తెలియడానికి. అదే టైంలో పిచ్చివాళ్లా కనిపించే రాల్ఫ్ అనే టోపీ పెట్టుకున్నవాడు వీళ్ళ దగ్గరికి వస్తాడు. అంటే ఫస్ట్ పార్ట్ లో కూడా ఇతను ఉంటాడు. క్రిస్టల్ లేక్ వెళ్తున్నారా, వెళ్ళకండి, వెళ్తే పోతారు, మొత్తం పోతారు. ఇంత ముందు వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను, వాళ్ళు నా మాట అనలేదు, అందుకే మొత్తం పోయారు అంటాడు. అతని మాటలు ఏవీ పట్టించుకోకుండా అడ్రస్ రాసుకుంటాడు జెఫ్. ఈ లోపల వాళ్ళ కారుని ట్రక్ కట్టి ఎవరు తీసుకుపోతుంటారు. వీళ్ళు వెనక అరుస్తూ పరిగెడుతూ ఉంటారు. ట్రక్ డ్రైవర్ ఆ కారుని ఆ పక్క రోడ్లోకి తీసుకుపోతాడు. అక్కడ టెడ్ వాళ్ళని నవ్వుతూ వెల్కమ్ చెప్తాడు. ఇదంతా ఆ బక్క టెడ్ గాడు సరదాగా చేసిన పని అని అర్థమవుతుంది. ఆ తర్వాత అందరూ క్రిస్టల్ లేక్ దగ్గరికి ఉన్న ట్రైనింగ్ క్యాంప్ కోసం బయలుదేరతారు. దారిలో వీళ్ళని జాసన్ గాడు గమనిస్తూ ఉంటాడు. తర్వాత అందరూ కౌన్సిలర్ ట్రైనింగ్ సెంటర్కి చేరుకుంటారు. ఇప్పుడు మనం వెళ్తాం కొత్త క్యాంప్కి. క్రిస్టల్ లేక్ పక్కనే ట్రైనింగ్ క్యాంప్. పాల్ హెడ్ కౌన్సిలర్, టెర్రీ, విక్కీ, స్కాట్, మార్క్ కి కాళ్ళు ఉండవు, చక్రాల కుర్చీలోనే ఉంటాడు. గిన్నీ, అలాగే ఇతర క్యారెక్టర్స్ కూడా ఉంటారు. టెడ్, స్కాట్, జెఫ్, సాండ్రా, వీళ్ళందరూ కూడా అనమాట. వీళ్ళందరూ ఒక టీనేజ్ గ్రూప్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఇందులో రూల్స్ గురించి పాల్ చెప్తూ ఉన్నాడు. ఈ ట్రైనింగ్ లో రూల్స్, అలాగే ఫస్ట్ ఎయిడ్, బోటింగ్, ఆర్చరీ, వీటన్నిటి గురించి కూడా పాల్ చెప్తూ ఉన్నాడు. ఇవి చెప్తున్నప్పుడు తన అసిస్టెంట్ జిన్నీ వస్తుంది. తను లేట్ గా వచ్చిందని కోప్పడతాడు పాల్. జిన్నీ తన అసిస్టెంటే కాదు, తన లవర్ కూడా. ఆ రోజు రాత్రి క్యాంప్ ఫైర్ వద్ద పాల్ జాసన్ స్టోరీ మొత్తం చెప్తాడు మిగతా వారందరికీ. జాసన్ మునిగిపోయాడు, మదరు చనిపోయింది, కానీ జాసన్ ఇంకా బతికే ఉన్నాడు అంటాడు. అందరూ నవ్వుతారు, నమ్మరు. తర్వాత ఒక భయంకరమైన మాస్క్ పెట్టుకొని అడవి మనిషిలాగా భయపెడతాడు టెడ్. అందరూ భయపడిపోయి గుండెకాయల్ని చేత్తో పట్టుకుంటారు. పాలు టెట్టగాడికి డెప్ మీద ఒకటి పీకి ఎవరో క్రిస్టల్ లేక్ దగ్గరికి వెళ్ళొద్దు, ప్రమాదకరం అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయి ఎవరి పనిలో వారు ఉంటారు. తర్వాత పాల్ జిన్నీ రూమ్ కి వస్తాడు. వాళ్ళు అలా వచ్చినప్పుడు బయట చెట్టు పక్కన ఒకడు గమనిస్తూ ఉంటాడు. వాడే రాల్ఫ్. ఈలోగా సడన్ గా రాల్ఫ్ ని చెట్టు వెనక నుండి వాడి పేక్కి ఇనపెతేగ బిగించి పైకి లాగి అన్ని పైకి పంపించేస్తాడు జాసన్ గాడు.
తెల్లారుతుంది. అందరూ అడవిలోకి ట్రైనింగ్‌కి వెళ్ళిపోతారు. అడవిలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం సేపటికి మాఫిన్ అనే కుక్కపిల్ల అడవిలో తప్పిపోతుంది. అందరూ అడవిలో వంట చేసుకుంటూ ఉండుంటే టెర్రీ మాత్రం తన కుక్కపిల్ల కోసం వెతుకుతూ ఉంది. తర్వాత అందరూ చెరువులో ఈతకి వెళ్తుంటుంటారు. జెఫ్ గాడి దగ్గరికి శాండ్రా వస్తది. వచ్చి క్యాంప్ బ్లడ్ అనే ప్లేస్‌కి వెళ్దాం అంటుంది. వద్దు అక్కడికి నడిచి ఎళ్ళాలి. నేను రాను అంటాడు. అనగానే నో నేను ఆ ప్లేస్ చూడాలి. వెంటనే వెళ్ళొచ్చేద్దాం. అయినా అమ్మాయి పిలుస్తుంటే రానంటావు. నువ్వు మగాడివేనా? అని చేదరించుకుంటుంది. సరే నువ్వు అంత మాట అన్నాక రాక తప్పుతుందా? అని ఇద్దరు బయలుదేరి వెళ్తారు. వీళ్ళు క్యాంప్ బ్లడ్ ప్లేస్‌కి కంచెని దాటుకొని వెళ్తారు. అక్కడ చచ్చిపోయిన కుక్కని చూస్తారు. అక్కడికి సడెన్‌గా ఓ పోలీస్ వచ్చి ఇక్కడికి రావడానికి మీకు పర్మిషన్ ఎవడ్రా ఇచ్చాడు? ఇక్కడ ఎవడో రాకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోతారు. తర్వాత వాళ్ళని జామీన్ మీద విడిపిస్తారు. తర్వాత కొంచెం సేపటికి ఆ పోలీసు కారులో వెళ్తుంటే జాసన్ గాడు రోడ్డు దాటుతూ కనబడతాడు. ఆ పోలీసు మళ్ళీ ఎవడో అడవిలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాడు కారు ఆపి వాడు వెనక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఒరేయ్ ఆగరా ఆగరా డెప్పగా ఆగరా అని అడవిలోకి కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ పాడుబడ్డ షెడ్ కనబడుతుంది. అదే జాసన్ గాడి ఇల్లు. లోపలికి వెళ్తాడు ఆ పోలీస్. లోపల అంతా పాడుబడ్డ వస్తువులు చల్లా చెదిరిగా పడి ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూస్తాడు. అతను ఒక పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుంటాడు అనమాట. అయితే అవన్నీ చూస్తున్నప్పుడు వెనక నుండి నెమ్మదిగా వచ్చి మేకుల్లాగే సుత్తి ఉంటది కదా, ఆ సుత్తితో ఆ పోలీసు నెత్తి మీద గట్టిగా ఒకటేస్తాడు. అంతే ఆ పోలీసు వెంటనే అక్కడికక్కడే పడి చనిపోతాడు. ఆ రాత్రి ట్రైనింగ్ క్యాంప్లో ఊర్లోకి క్యాసినోకి వెళ్తున్నాం, అలాగే పార్టీ చేసుకుంటాం, ఎవరెవరు వస్తారు అని అడుగుతాడు పాల్. తన కుక్కని వెతుక్కోవాలని చెప్పి టెర్రీ వెళ్ళదు. అలాగే ఇంకొంతమంది కూడా వెళ్ళరు. ఇక్కడ ఈ క్యాంప్ బయట జాసన్ గాడు అవకాశం కోసం తిరుగుతూ ఉంటాడు. అలా చాలా మంది ఊర్లోకి కారులో వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక టెర్రీ తన కుక్క మ్యాఫిన్ కోసం వెతుకుతూ ఉంటుంది. టెర్రీ లేక్ దగ్గరికి వచ్చేటప్పటికి తన చెరువులో స్నానం చేయాలనిపిస్తుంది. అర్ధరాత్రి చీకట్లో చెరువులో దిగి స్నానం చేయాలనిపించింది ఆ అమ్మడికి. అయితే ఇక్కడ క్యాంప్ ఆఫీసులో మార్క్ అలాగే జెఫ్ బలాబలాలు చూసుకుంటుంటే సాండ్రా వచ్చి జెఫ్ గడితో ఏ నువ్వు అతనితో ఏం ఆడతావులే, నీ బలం నీ కెపాసిటీ ఏంటో నా దగ్గర చూపిద్ది గాని పద అని వాడిని మేడ మీద గదిలోకి మెడ పట్టుకొని తీసుకుపోద్ది. ఇదే మంచి సమయం అనుకొని విక్కీ మార్క్తో పులిహోర కలపడం మొదలెడతాం. మార్క్ గడికి వీడియో గేమ్ ఇచ్చి ఆ వీడియో గేమ్తో ఇద్దరు కలిసి ఆడుతుంటారు. అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, చేతిలోని వీడియో గేమే పెద్ద ఎంటర్టైన్మెంట్. ఇంతలో చెరువులో దిగి స్నానం చేస్తున్న టెర్రీకి తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. ఏవో చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తాయి. వెంటనే చెరువు నుండి అలాగే బయటకు వచ్చేస్తుంది. బయటికి రాగానే ఆ పిల్లికల్లా స్కాట్ గాడు టెర్రీ బట్టలు తీసుకొని తనని ఆట పట్టిస్తుంటాడు. అలా ఇద్దరు కొంత దూరం పరిగెత్తేటప్పటికి స్కాట్ అక్కడ తాడు ఉచ్చులో చిక్కుకొని తలకిందలుగా వేలాడిపోతాడు. టెర్రీ వచ్చి తాడు కట్ చేయడానికి కత్తి తీసుకొస్తానని చెప్పి వెళ్తుంది. ఈ లోపు జాసన్ గాడు వచ్చి తలకిందలుగా ఉన్న స్కాట్ గాడి జుట్టు పట్టుకొని వాడి పీకని కోడి పీక కోసినట్టు కోసేస్తాడు. తర్వాత కత్తి వెతికి స్కాట్ దగ్గరికి వస్తుంది టెర్రీ. వాడు చచ్చాడని తెలియక, రే స్కాట్ నువ్వు ఇంకోసారి నా జోలికి వచ్చి నా బట్టలు గనక దాసేస్తే నేను నిన్ను ఎక్కడ కోస్తానో నాకే తెలియదురా, జాగ్రత్త అంటూ కత్తితో తాడు కోయబోతుంటే స్కాట్ గడి పీక నుండి రక్తం బొటబొట కారిపోతుండడం చూసి కెవ్వు కేక అంటూ కెవ్వున కేక పెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడ బయటికి వెళ్ళిన వాళ్ళు బార్లో మాట్లాడుకుంటూ ఉంటుంటారు. అయితే జిన్నీ జాసన్ గారి గురించి మాట్లాడుతుంటుంది. నిజంగా ఆ జాసన్ సైకో గాడు బతికే ఉన్నాడా? ఉంటే ఎలా బతుకుంటాడు? తన తల్లితో పాటే వీడు ఉండుంటాడు. అలాగే పెద్దవాడై ఉంటాడు. తన తల్లిని చంపడం చూసి ఉంటాడు. తన తల్లి మళ్ళీ బతికొస్తుందేమో అని వాడు అక్కడే వెయిట్ చేస్తూ ఉండొచ్చు అని అంటది. పాల్ ఆ బక్కటెడ్డగాడు అవన్నీ ట్రాష్ అని నవ్వుకుంటుంటారు. అయితే ఇక్కడ క్యాంప్ హౌస్ లో సాండ్రా జెఫ్ గాడిని తీసుకొని మేడపైకి తీసుకుపోయింది కదా, కింద విక్కీ మార్క్ని తన కాళ్ళు ఎలా విరిగిపోయాయని అడుగుతుంది. విక్కీకి ఒక యాక్సిడెంట్ లో విరిగిపోయాయని చెప్తాడు మార్క్. నీ కాళ్ళు మాత్రమే పోయాయా, మిగతా సమయంలో బాగానే ఉన్నాయా అని అడుగుతుంది నవ్వుతూ. మిగతావన్నీ బాగానే ఉన్నాయిలే అంటాడు నవ్వుతూ. సరే అయితే నా వస్తువులు కొన్ని నా రూమ్లో ఉన్నాయి, అలాగే నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను, అవి తెచ్చుకొని
మన సంతోషాల్ని మొదలెడేద్దాం అని చెప్పి తన రూమ్కి బయలుదేరి వెళ్తుంది విక్కీ. తర్వాత కొంచెం సేపటికి వర్షం స్టార్ట్ అవుతుంది. బయట ఏదో శబ్దం అయితే విక్కీ వచ్చిందనుకొని బయటకు వస్తాడు మార్క్. అంతే, మార్క్ గాడి ముఖం మీద పెద్ద కత్తితో మార్క్ పెట్టేస్తాడు జాసన్ గాడు. మార్క్ చక్రాల కుర్చీతో సహా మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోతాడు. మేడ మీద శాండ్రా జెఫ్లు ఆనందంలో మునిగి ఉండగా ఇంతకు ముందు టెడ్గాడు తన మాస్క్ ని తగిలించిన సోలం ఒకటి ఉంటది కదా, ఆ సోలం తీసుకెళ్లి శాండ్రా జెఫ్లు ఇద్దరికి ఒకేసారి సోలం దింపేస్తాడు జాసన్. ఆ సోలం అటు నుంచి ఇటుకి వచ్చేసి మంచం కింద నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ పార్టీ నుండి పాల్, జిన్నీ కారులో బయలుదేరతారు. అయితే విక్కీ రెడీ అయ్యి మార్క్ కోసం వస్తుంది. అక్కడ ఎవ్వరూ కనబడకపోయేసరికి మేడ మీదకి వెళ్తుంది. అక్కడ శాండ్రా శవం పక్కన దుప్పటి కప్పుకొని దాక్కుంటాడు జేసన్. విక్కీ రాగానే తొడ మీద ఒక్కటేసేస్తాడు కత్తితో. విక్కీ కుయ్యో మొర్రో అని అరుస్తూ అరుస్తూ వెనక్కి వెళ్ళేటప్పటికి అప్పటికే చనిపోయిన జఫ్గాడు పెద్ద జఫ్గాడిలాగా గోడకు అతుక్కొని చచ్చిపోయి ఉంటాడు. విక్కీ అరుస్తుంటుంది కానీ అక్కడి నుండి కదలదు. ఈ అవకాశాన్ని జాసన్ వదులుతాడా, వెంటనే కత్తిచ్చుకొని కసక్క కసక్క అని దింపేస్తాడు. ఇవేవి తెలియని పాల్గాడు, గిన్ని ఇద్దరు ఊపుకుంటూ వచ్చేస్తారు. ఇంట్లోకి వెళ్ళి మిగతా వారి కోసం చూస్తుంటే అక్కడ మంచం పైన ఉన్న రక్తాన్ని చూస్తారు. కరెంట్ ఉండదు. ఇద్దరు టార్చ్ లైట్తో కిందకు వచ్చేస్తారు. కింద దిగిన తర్వాత వెంటనే జాసన్ గాడు పాల్గాడి మీదకి పెద్ద సోలంతో దాడి చేస్తాడు. ఇద్దరు కొట్టుకుని ఉంటే పాల్ పాల్ అని అరుస్తుంది కానీ వెళ్ళి వాడికి హెల్ప్ చేద్దామని లేదు. తర్వాత దగ్గరికి వెళ్తుంటే జాసన్ గాడు లేచి మళ్ళీ జిన్నీని చంపడానికి వస్తుంటాడు. వాడి ముఖానికి తెల్లటి మాస్క్ ఉంటుంది. తర్వాత జిన్నీ కెవ్వు కేక వేసి బాత్రూంలోకి దూరిపోద్ది. బాత్రూంలో కిటికీలోంచి వెళ్ళిపోదాం అనుకుంటే అదే బాత్రూమ్ కిటికీ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తాడు జాసన్ బాబు. జిన్నీ మళ్ళీ కెవ్వుమంటూ ఈసారి కిచెన్ లోకి దూరిపోద్ది. జాసన్ గాడు కిచెన్ తలుపుని కూడా పిచ్ ఫోర్క్ తెలుసు కదా, అది పొడిగాటి సోలోలా ఉంటది, దాంతో తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తాడు. జిన్నీకి ఏం చేయాలో తెలియక ఆ సెల్ఫ్ డోర్ తీసే లోపలికి అందులోంచి ఫస్ట్ లో చంపేసిన రాల్ఫ్ గాడి శవం బయటపడుతుంది. ఇక జిన్నీ అరుచుకుంటూ కిచెన్ కిటికీలో నుంచి బయటకు దూకేస్తుంది. అలా పారిపోయి పారిపోయి కారులోకి ఎక్కిస్తుంది. కార్ స్టార్ట్ చేస్తుంది. మనం ఊహించినట్టుగానే అది స్టార్ట్ కాదు. ఈ లోపల జాసన్ గడ్ వచ్చి కారు పక్క నుండి పైనుండి కారు వెనక నుండి పిచ్ ఫోర్క్ తోటి సోలాలు దింపేస్తుంటాడు. ఇక ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి కారులోంచి బయటికి వచ్చేస్తుంది జిన్నీ. అలా బయటకు వచ్చేసి పారిపోయి దారిలో చెట్టు పక్కన దాక్కొని జాసన్ గడ్ వచ్చిన వెంటనే కాలుతో వాడి పాయింట్ల మీద ఒక్క తను తంతుంది. ఈసారి వాడు కుయ్యో ముర్రో అని అరుతు పడిపోతాడు. అలా పరిగెత్తి పరిగెత్తి మళ్ళీ ఇంట్లోకి వచ్చి మంచం కింద దూరిపోద్ది. జాసన్ గడ్ ఏమైనా తెలివితో కూడా అందరికంటే సైకో గడాడు. వాడు కూడా దాక్కొని జిన్నీ మంచం కింద నుండి బయటికి రాగానే దాడి చేస్తాడు. జిన్నీ తప్పించుకొని వాడి మీదకి రంపం మిషన్ తోటి దాడి చేస్తుంది. వాడు దెబ్బలు తగిలి పడిపోతాడు. ఇలాంటి సినిమాల్లో విలన్లను వెంటనే పూర్తిగా చంపడరా బాబు, చంపరు. అలా సగం చచ్చినోడిని వదిలి బయటికి పారిపోతుంది జిన్నీ. అలా అడవిలోకి పారిపోయి జాసన్ గాడి షెడ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ దొరకలేనట్టు. జాసన్ గాడు రావడం చూసి గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. జాసన్ గాడికి ఆనందం, ఇది మళ్ళీ ఎల్లగెల్లగా నా ఇంట్లోకి వచ్చింది అనుకుంటాడు అనమాట. తర్వాత జిన్ని తలుపేసుకుని వెనక్కి తిరిగి చూస్తే జాసన్ గాడి తల్లి తలకాయ చుట్టూ కొవ్వొత్తులతో పూజ చేసి ఉంటది. పక్కనే జాసన్ గాడు చంపేసిన శవాలు ఉంటాయి. ఓరీడమ్మ సైకోగాడు, వీడికి ఇన్ని వేసాలు ఉన్నాయా అనుకుంటది అనమాట. తర్వాత బయట నుండి జాసన్ గాడు గొడ్డలతో తలుపుని పగలగొడుతుంటాడు. ఇక ఇలా కాదని తనే ఒక గేమ్ ఆడుతుంది. అక్కడ ఉన్న జాసన్ తల్లి కోటు తొడిగేసుకుంటది. జాసన్ గాడు లోపలికి వచ్చిన వెంటనే జాసన్ గాడి తల్లిలాగా మాట్లాడుతుంటుంది. జాసన్, మన ఆట అయిపోయింది, ఇలా రా బాబు అని ప్రేమగా పిలుస్తుంది. జాసన్కి ఒక్కసారిగా తన తల్లే మాట్లాడుతుంది అనుకుని కూల్ అయిపోతాడు. తర్వాత ఫూల్ అయిపోతాడు. బాబు జాసన్ బాబు అలా కూర్చో అంటుంది. వాడు మంచి బాలుల్లా అలా కూర్చుంటాడు. ఈలోగా పక్కనున్న కత్తి తీసుకొని వాడిని చంపడానికి కత్తి ఎత్తుతుంది. అంతే, వాడు ఆ పక్కనున్న జాసన్ గాడికి వాళ్ళ అమ్మ తలకాయ కనబడుతుంది. వెంటనే తీరుకొని ఎదురుదాడి చేస్తాడు. జిన్ని కాలు మీద ఒక్కటేస్తాడు. అది కుయ్యో మొర్రో అనుకుంటూ పడిపోతుంది. ఈలోగా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ పాల్గాడు వచ్చి జాసన్ గాడితో తలపడతాడు. మామూలు వాళ్ళకన్నా సైకోలు బలంగా ఉంటారు కదా, అలా జాసన్ గాడి చేతిలో పాల్గాడు చావబోతుంటే జిన్నీ అక్కడ ఉన్న తుప్పు పట్టిన కత్తి తీసుకొని కసిగా జాసన్ గాడి భుజం మీద ఒక్క వేటు వేస్తుంది. దాంతో జాసన్ గాడు అక్కడికక్కడే కూలబడిపోతాడు. తర్వాత గిన్నీ వాడిని ముసుగు తీసుకు చూస్తే
చాలా భయంకరంగా ఉంటాడు. సరే సగం చంపింది పూర్తిగా చంపుతుందా? చంపదు. అలాగే వదిలేస్తారు. తర్వాత జిన్నిని తీసుకొని క్యాంప్ హౌస్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత గది బయట చప్పుడైతే నెమ్మదిగా భయపడుతూ తలుపు తీస్తాడు పాల్గాడు. అక్కడ టెర్రీ పెంపుడు కుక్క ఉంటది కదా, మెఫిన్, అది వచ్చి ఉంటది. దాన్ని ఆనందంగా చేతిలో తీసుకుంటాడు పాల్. ఈలోపు జిన్నీ వెనక కిటికీని బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి జిన్నీ మీద పడతాడు జాసన్ గాడు. జబ్బలోకి సగం దిగిన కత్తితో ముఖం పళ్ళు వికృతంగా భయంకరంగా ఉంటాడు ఆడు. అంతే. ఆ తర్వాత సీన్లో జిన్నీని పోలీసులు అంబులెన్స్లోకి ఎక్కిస్తుంటారు. జిన్నీ పాల్ పాల్ అని కలవరిస్తూ ఉంటుంది. పాల్ అంటే మనం తాగే పాలు కాదు, పాల్గాడ్ అనమాట. పాల్గాడ్ కోసం కలవరిస్తూ ఉంటుంది. తర్వాత సీన్లో జేసన్ గాడి షెడ్లో వాడి తల్లి తలని అలా చూపిస్తూ ఉంటారు. అక్కడతో సినిమా అయిపోతుంది. అయితే ఈ సినిమా నుండి సీక్వెల్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత భాగాల్లో జేసన్ గాడికి హాకీ మాస్క్ అంటే ఒక భయంకరమైన మాస్క్ వస్తుంది. ఆడు ఒక్కోసారి జాంబీలా కూడా అవుతాడు. తర్వాత భాగాలు ఇంకా థ్రిల్లర్ హర్రర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఏ సీన్ ఎక్కువగా నచ్చింది ఇందులో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రైడే ద 13th పార్ట్ 3 లేదా మరో స్లాషర్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే స్కేరీ లేదా స్టే ఫన్నీ. థ్యాంక్ యూ.